హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. డాక్టర్ విల్సన్ ఇలా అన్నారు. నేను ఒక విషయం అడగవచ్చా మిస్టర్ ఇంద్రనీల్? ఆ పేషెంట్తో మీ సంబంధం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? మీరు ఆమె గురించి ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నారు? దానికి ఇంద్రనీల్, డాక్టర్ విల్సన్, తనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పేషెంట్ నాకు కావాల్సిన ఒకరికి చాలా ఇంపార్టెంట్. ఈ పేషెంట్ కూతురు భూమి నాకు చాలా ఇంపార్టెంట్. తన తల్లి కోసం భూమి తన లైఫ్ని రిస్క్లో పెట్టింది అంటాడు ఇంద్రనీల్. ఇంద్రనీల్ చెప్పిన దానికి సమాధానంగా డాక్టర్ విల్సన్ ఇలా అన్నారు. నేను నా వంతు కృషి చేస్తాను. నేను నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నాను. అప్పుడు మనం కలుద్దాం, మాట్లాడుకుందాం అంటారు. సరే, త్వరలో కలుద్దాం అంటూ ఇంద్రనీల్ వీడియో కాల్ డిస్కనెక్ట్ చేశాడు. కాల్ అయిపోయాక ఇంద్రనీల్ లేచి కిటికీ దగ్గర నిలబడి కిటికీలోంచి ఆకాశంలో చంద్రుడిని చూస్తూ, భూమి, నేను నీకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాను. ఇప్పుడు నేను నిన్ను ఆకాష్కి ఇచ్చి పెళ్లి చేయడానికి గల కారణం కూడా నెరవేరాలి. నాకు తెలుసు ఆకాష్ నిన్ను ఎలా చూస్తున్నాడు, కానీ భూమి అదంతా భరించాలి. ఎందుకంటే నేను కోరుకున్నది జరగాలి అంటే నువ్వు భరించాలి. తప్పదు. అలాగే ఆ ఇంటిని వదిలి వెళ్ళకూడదు అంటూ ఇంద్రనీల్ కళ్ళ నుంచి కొన్ని కన్నీటి బొట్లు రాలాయి. అతని కన్నుల్లో కోపం, పగ కనిపించట్లేదు. కేవలం అతని కళ్ళల్లో కనిపించేది పశ్చాత్తాపం మాత్రమే. అంటే ఇంద్రనీల్ తనలో తాను బాధపడుతున్నాడు. మరోవైపు వర్మాస్ మెన్షన్లో ఆకాష్, దర్శన్ ఇంటికి తిరిగి వచ్చారు. ఆకాష్ ఇంట్లోకి రావడంతోనే జయ రూమ్కి వెళ్ళి స్లోగా డోర్ ఓపెన్ చేసి చూశాడు. బెడ్ మీద నిద్రపోతున్న జయ అన్వితాలను చూడగానే చిన్న స్మైల్ వచ్చింది. వెంటనే డోర్ క్లోజ్ చేశాడు. తిరిగి లివింగ్ ఏరియాకి వచ్చేసరికి దర్శన్ అక్కడే నిలబడి ఉన్నాడు. ఆకాష్ అతనితో, నీ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు నాకు జోలపాట పాడతావా? వెళ్ళి నీ గదిలో పడుకో అన్నాడు కొంచెం కోపంగా. దానికి దర్శన్, పోనీ నేను మీ రూమ్ వరకు వచ్చి నేను వెళ్ళిపోతాను అంటాడు. దానికి ఆకాష్ దర్శన్ వైపు కోపంగా చూస్తూ, నేను మరీ అంత తాగేసలేను, నువ్వు వెళ్ళు అంటూ తన రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతాడు ఆకాష్. దర్శన్ అలా చూస్తూనే ఉన్నాడు. ఆకాష్ తన రూమ్కి దగ్గరలోకి వెళ్ళిపోయాడు. ఇంకా దర్శన్ కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మెట్లు ఎక్కుతుండగా ఆకాష్ కళ్ళు భూమి గది వైపు మరలగానే ఆకాష్కి తెలియకుండానే తన అడుగులు భూమి గది వైపు నడిచాయి. అంటే అతని పాదాలు మెట్లు ఎక్కడానికి బదులు దిగడం ప్రారంభించాయి. అతను తాగిన మత్తులో కొంచెం తడబడుతూ భూమి గదిలోకి చేరుకున్నాడు. గది పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ బెడ్ ఖాళీగా ఉంది. ఎందుకో ఆకాష్కి అలా అస్సలు నచ్చలేదు. అంతకుముందు వచ్చినప్పుడు ఆకాష్కి ఇలా అనిపించలేదు. అప్పుడు తను ఇక్కడే పడుకొని ఉంది కదా అని బెడ్ని చూస్తూ అనుకున్నాడు. చుట్టూ చూసి తను ఉన్నప్పుడు ఉన్న ఫీల్ కూడా లేదు అనుకున్నాడు. అంటే ఇప్పుడు భూమి హాస్పిటల్లో ఉంది కదా, అందుకే ఆకాష్కి అలా అనిపిస్తుంది అనమాట. నాకెందుకు ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది అనుకుంటూ కొంచెం నిరాశ చెందాడు. ఆకాష్ ఆ గది అంతా చూశాడు. అప్పుడు అతని కళ్ళు భూమి అల్మారా మీద పడ్డాయి. ఆకాష్ అడుగులు అటుగా నడిచాయి. ఆకాష్ భూమి అల్మారా తెరిచి చూశాడు. అక్కడ కొన్ని చీరలు, సల్వార్ సూట్లు చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి.
రెడ్ కలర్ చుడిదార్ తీసి మంచం మీద కూర్చున్నాడు. అందులో భూమిని చూసుకుంటున్నాడు అనుకుంటా. మన ఆకాష్ బాబు కదా. మీకేమనిపిస్తుంది? ఉన్నప్పుడేమో కోపం, లేనప్పుడేమో. అలా ఆ డ్రెస్నే చూస్తూ అందులో భూమిని ఊహించుకున్నాడు. దాన్ని బెడ్ మీద వేసి భూమి బెడ్షీట్ కప్పుకొని దాని నుంచి వస్తున్న భూమి పరిమళం ఆకాష్కి చిన్న స్మైల్ వచ్చింది. భూమి బెడ్ మీద పిల్లో, ఆ దుప్పటి, ఆ డ్రెస్ అతనికి భూమి ఉన్న ఫీలింగ్ కలగడంతో అక్కడ భూమిని ఊహించుకొని సారీ చెబితే గుండెల్లో మంట, గిల్టీ ఫీలింగ్ అన్నీ తగ్గిపోతాయని మోక్షిత్ అంటున్నాడు. అలా అయితే నేను నిన్ను సారీ అడగాలి అనుకుంటున్నాను అంటూ ఆకాష్ భూమిని ఊహించుకుంటూ చిన్నగా కన్నులు మూసుకొని ఐఎమ్ రియలీ సారీ. నువ్వు నడవలేవని నాకు తెలియదు. లేకుంటే నేను నిన్ను ఇన్ని మెట్లు ఎక్కించేవాడిని కాదు. అలాగే మన పెళ్లి రోజు రాత్రి గుడి నుండి ఈ మ్యాన్షన్కి నడిచి రమ్మని ఆర్డర్ వేసేవాడిని కాదు. నిన్ను నేను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు. నా మీద కోపంతో నీ ట్రీట్మెంట్ నువ్వు వద్దు అని చెప్పకు. కానీ ఏం జరిగినా నీకు ట్రీట్మెంట్ చేయించుకో అంటూ భూమికి చెప్తున్నట్లుగా ఫీల్ అయ్యి తన మనసులో ఉన్న మాటలు పక్కనున్న పిల్లోతో చెప్పాడు. ఇలా తనలో తానే మాట్లాడుకుంటూ భూమి డ్రెస్ని గట్టిగా పట్టుకొని ఆ బెడ్ మీద నిద్రలోకి జారుకున్నాడు ఆకాష్. మరుసటి రోజు ఉదయం తెల్లవారింది. ఇంట్లో అందరూ తమ తమ పనులు చేసుకుంటున్నాడు. సూర్యుని కిరణాలు అతని ముఖం మీద పడగానే ఆకాష్ కళ్ళు తెరుచుకున్నాయి. అతను కంగారుగా లేచాడు. అయితే ఆ గదిని చూసేసరికి ఒక క్షణం అవాక్కయ్యాడు. ఇది ఎవరి గది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇప్పుడు ఇక్కడ నన్ను ఎవరన్నా చూస్తే? ఇది ఎవరి గది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకున్నప్పుడే ఆకాష్కి ఇది భూమి గది అని అర్థమైంది. నేను ఇక్కడికి ఎలా, ఎవరైనా నన్ను ఇక్కడ చూస్తే అనుకుంటూ అప్పుడే తన కళ్ళు తన చేతిలో పట్టుకున్న భూమి డ్రెస్ మీద పడింది. ఆ గదిని జాగ్రత్తగా చూసి ఇది భూమి గది అని గుర్తుకు వచ్చింది. వెంటనే భూమి డ్రెస్ని బెడ్ మీద విసిరేసి మంచం మీద నుంచి లేచి నడుము మీద చేతులు వేసుకొని ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, నిన్న ఇక్కడే పడుకున్నానా అంటూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు. సార్ కాస్త తాగినప్పుడు మాత్రమే మంచోడు అనుకుంటా. బాగా ఆలోచించగా నిన్న నైట్ జరిగింది అంతా గుర్తుకు వచ్చింది ఆకాష్కి. జరిగిందంతా గుర్తు రాగానే నాకెందుకు ఇలాంటి ఒక ఫీలింగ్ కలిగింది, నేను ఎందుకు తన రూమ్కి వచ్చి పడుకున్నా అన్న ఆలోచనలో ఇది అంతా నేను డ్రింక్ చేయడం వల్ల జరిగింది, అంతేగాని నా మనసులో భావన కాదు అనుకుంటూ బయటికి వెళ్ళడానికి చూశాడు. తనని తానే సమర్థించుకుంటున్నాడు ఆకాష్. కానీ బయట అందరూ ఉన్నారు అని అర్థం అవడంతో ఆ రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీకి వెళ్ళి చూశాడు. కింద గార్డెన్లో ఎవరూ లేకపోవడంతో, అది కాక ఆ బాల్కనీకి ఎక్కువ హైట్ లేకపోవడంతో అక్కడి నుంచి దూకేశాడు ఆకాష్. చుట్టూ ఎవరు చూడలేదు అని చెక్ చేసుకొని తర్వాత మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తాడు. అక్కడ ఉన్న సులోచన ఆకాష్ని చూసి, ఆకాష్ బాబు నైట్ అంతా ఇంటికి రాలేదా అంటే, అదేం లేదు పిన్ని, వచ్చాను, వాకింగ్కి వెళ్ళాను అంటాడు ఆకాష్. వాకింగ్నా? అది కూడా సూట్లోనా అని ఆశ్చర్యంగా చూస్తుంటే, దొరికిపోయేలా ఉన్నా అనుకొని, సూట్ అయినా కంఫర్ట్గానే ఉంది పిన్ని అని సులోచన ఎంత పిలుస్తున్నా పలకకుండా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆకాష్. అప్పటికే దర్శన్ ఆకాష్ రూమ్లో ఆకాష్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తనతో పాటు తన టీం అంతా ఉంది. అప్పుడు విరాజ్, ఇప్పటికే చాలాసేపు అయింది, చిన్నారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్దామా, నాకు తెలిసి అన్నయ్య బయటికి వెళ్ళాడేమో అంటాడు. అప్పుడు మిగతా వాళ్ళు, లేదు విరాజ్, ఆకాష్ వచ్చాక భూమి కోసం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, అందుకే వెయిట్ చేస్తున్నాం అంటారు. అయితే మ్యాటర్ చిన్నారి కోసం అయితే నేను ఉంటాను అనేసరికి అప్పుడు రూమ్లోకి ఎంటర్ అయిన ఆకాష్ వీళ్ళ మాటలు వినగానే ఆకాష్ కళ్ళు చిన్నగా అవుతాయి. ఆకాష్ తన కుర్చీలో కూర్చొని వారి వైపు చూడడం ప్రారంభించాడు.
ఆకాష్ సూటిగా దర్శన్ వైపు పాయింట్అవుట్ చేసి భూమి హ్యాండిక్యాప్డ్ అని ముందే నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. దానికి దర్శన్, సార్ నాకు భూమి గురించి తెలిసాక మీరు ఎప్పుడూ ఎక్కువ మాట్లాడలేదు, మీతో కాంటాక్ట్ అయ్యే అవకాశం నాకు దొరకలేదు అంటూనే, అంతేకాక నేను భూమి కోసం మరింత సమాచారం సేకరించాను అంటూ దర్శన్ తన ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తాడు. అందులో రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. ఏంటిది అని పృథ్వీ అడగగానే, ఇది 2 years బ్యాక్ సార్, మ్యారేజ్ జరిగిన ముందు రోజు ఇంద్రనీల్ సార్ బెంగళూరు నుంచి పూణే వచ్చిన సీసీటీవీ ఫుటేజ్. అంతేకాక ఇంద్రనీల్ సార్ వచ్చిన ట్రైన్లోనే వేరొక కంపార్ట్మెంట్లో భూమి, తనతో పాటు 2 వ్యక్తులు కూడా వచ్చారు అంటూ ఆ ఫుటేజ్ కూడా చూపిస్తాడు. అక్కడ అందరూ భూమి ఫేస్ కనిపిస్తుందేమో అని చూసేసరికి అక్కడ భూమి ఫేస్ మాస్క్ పెట్టి ఉండడం అండ్ ఫుటేజ్ దూరంగా ఉండడంతో ఫేస్ క్లియర్గా కనిపించలేదు. కానీ తన నడకలో చెప్పొచ్చు అది భూమినే అని. అండ్ స్టేషన్ బయటికి వచ్చాక భూమి ఎక్కిన కార్ని ఫాలో చేస్తూ ఇంద్రనీల్ కారు వెళ్ళడం ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అంతేకాక భూమికి చిన్నప్పటి నుంచి హ్యాండిక్యాప్ కాదు, తనకి 13 years ఏజ్లో తనకి యాక్సిడెంట్ జరగడం వల్ల తను హ్యాండిక్యాప్గా అయ్యింది అని, అంతేకాక భూమి తల్లిని కలవడానికి ఇంద్రనీల్ అంకుల్ చాలాసార్లు వచ్చారని అప్పట్లో భూమి వాళ్ళు ఉన్న హౌస్ దగ్గర వాళ్ళు చెప్పారు. అది కాక ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే భూమి అనాథ కాదు, తనకి తల్లి తండ్రులు ఉన్నారు, అంతేకాక తనకి 2 అన్నయ్యలు కూడా ఉన్నారు అని చెప్తాడు. దర్శన్ చెప్తుందంతా శ్రద్ధగా వింటున్న అందరూ అసలు భూమికి ఇంద్రనీల్ అంకుల్కి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు భూమి అనాథాన్ని ఎందుకు చెప్పారు అన్న క్వశ్చన్ వేస్తుంటే ఆకాష్ మాత్రం అసలు భూమి అనే అమ్మాయి ఎక్కడ దొరికింది ఇంద్రనీల్కి అంటూ పళ్ళు బిగించాడు. దర్శన్ చెప్పడం కొనసాగిస్తున్నారు. నాకు ఇంద్రనీల్ అంకుల్ ఎక్కువగా మాట్లాడిన ఆమె ఫోటో దొరికింది అని ఆమె ఫోటో చూపించాడు. అంతేకాక భూమిని సార్కి ఇచ్చి పెళ్లి చేయకముందు తన ఫ్యామిలీ నష్టాల పాలు అయిందని, అందువల్ల భూమి తల్లి మంచాన పడింది అని కూడా అక్కడ వాళ్ళు చెప్పారు. కానీ ఆ ఫ్యామిలీ అంతా సడన్గా ఎక్కడికో వెళ్ళిపోయారని, ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు అని చెప్పారు. తనకి 18 సంవత్సరాలు వచ్చిన రోజే ఇంద్రనీల్ అంకుల్ ఆకాష్కి ఇచ్చి పెళ్లి చేశారని చెప్పారు. ఆకాష్ ఎప్పుడైతే దర్శన్ నోటి నుంచి భూమి 18 years అని విన్నాడో షాక్లో ఉండిపోయాడు. ఇంతలో అమ్మో, అసలు ఈ భూమి గురించి ఇంత మిస్టరీ ఉందా, ఒక సినిమాలో ఉండే ట్విస్టుల కన్నా ఎక్కువ ట్విస్టులు భూమి లైఫ్లో ఉన్నాయి, ఒక మిస్టరీ మూవీ తీయొచ్చు అంటుంటే ఆకాష్ మాత్రం, అంటే ఇప్పుడు తన ఏజ్ 20నా అని అడిగాడు. దర్శన్ దానికి ఎస్, తనకి ఇంకో 3 daysలో 20th బర్త్డే, అలానే మీ 2nd anniversary అంటాడు పృథ్వీ. అది వినగానే ఆకాష్ కోపంగా చూడడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడే జయ గారు, ఆకాష్ తాతగారు, ఆనంద్ గారు అక్కడికి వస్తూ, అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు భూమి కోసం తెలుసుకోవాలి అనుకుంటున్నావు, తనని టార్చర్ చేయడానికి ఏ పాయింట్ దొరుకుతుంది అని చూస్తున్నావా అంటారు వాళ్ళ ముగ్గురు ఒకేసారి. దానికి ఆకాష్ కోపంగా అందరి వైపు చూస్తూ వెళ్ళమని సైగ చేస్తాడు. ఆ 5 బయటికి వచ్చేయగా అని ఆకాష్ జయ గారితో, అమ్మ, తను నేను ఏ ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు, అసలు తను మన ఇంటికి ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. ఆకాష్ తనని బాధ పెట్టింది ఇంకా చాలు,
అంటుంది జయలక్ష్మి. అమ్మ, నేను నిజంగా తనని బాధ పెట్టాలని చూడడం లేదు. మిమ్మల్ని ఎలా నమ్మించాలి? అయితే ఇంక 3 రోజుల్లో మీ పెళ్లి రోజు వస్తుంది. ఆ రోజు నేను మీ ఇద్దరి బంధాన్ని అందరికీ తెలిసేలా చెయ్యాలి అనుకుంటున్నా. నువ్వు తనకి ఏ హాని చెయ్యవు అని నేను నమ్మాలి అంటే నువ్వు నాకు మాట ఇవ్వు. తనని ఆ రోజు భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తా అని అంటూ జయ గారు ఆమె చేతిని ముందుకు ఉంచుతారు. ఇంతలో అడుగుతున్న నువ్వు ఈ అమ్మ మాటకి కూడా విలువ ఇవ్వటలేదు. అసలు ఇలా ఎలా రాయిలా ప్రవర్తిస్తున్నావు ఆకాష్? అసలు నేను నిన్ను ఇలా ఎలా పెంచాను అనిపిస్తుంది నాకే. నిన్ను ఇలా చూస్తుంటే నా కొడుకువేనా అన్న నాకు అనుమానం వస్తుంది. ఆకాష్, నీకు అన్నీ అర్థం చేసుకునే ఇది ఉంది, కానీ ఇక్కడ భూమి విషయంలో ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నువ్వు భూమిని చూస్తుంటే కనీసం జాలి కలగడం లేదా నీకు? మరి ఇంత మనసు లేనోడిలా మూర్ఖుడిలా ఎలా ఉండగలుగుతున్నావు? అమ్మ, ఆమె పరిస్థితి గురించి నాకు తెలియదు. నాకు తెలిసి ఉంటే నన్ను నమ్మండి, నేను అలా చేసేవాడిని కాదు. ఆకాష్ కళ్ళు దించుకొని అన్నాడు. అప్పుడు జయ గారు, నీకు నిజం తెలిసినా కూడా నువ్వు ఇలాగే చేసి ఉండేవాడివి ఆకాష్. నువ్వు భూమి సైడ్ ఏ రోజు ఆలోచించలేదు ఆకాష్. అలాగే భూమిని నమ్మలేదు. నువ్వు భూమిని నమ్మి ఉంటే తన బాధని, తన పెయిన్ అన్నీ నీకు అర్థమయ్యేవి. ఇంత చెప్పినా, ఎంత అడిగినా నీ పంతం నీదే కానీ కనీసం నా మాట కూడా వినడం లేదుగా. నీకేం కావాలి? మేము అంతా భూమికి దూరంగా ఉండాలి, అంతే కదా. తను నన్ను అమ్మ అని కూడా పిలవదు. ఇంట్లో ఎవరు తనతో ఎక్కువ మాట్లాడరు. నువ్వు హ్యాపీనేగా. కానీ గుర్తుపెట్టుకో ఆకర్ష్, నీకు ఇష్టం లేకపోయినా 3 రోజుల తర్వాత జరిగే రిసెప్షన్ మాత్రం ఆగదు అంటూ జయ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు తాతయ్య కూడా, ఈరోజు నువ్వు ఇంద్రనీల్ వర్మ కొడుకువని నిరూపించావు ఆకర్ష్. తాతగారి మాట విన్న ఆకాష్ కోపంతో పిడికిలి బిగించాడు. అప్పుడే ఆకాష్ భుజం మీద చేయి వేశాడు ఆనంద్. ఆకాష్ తలెత్తి అతనిని చూశాడు. అప్పుడు ఆనంద్, ఇంకా ఆలస్యం కాలేదు ఆకాష్. నువ్వు అనుకుంటే ప్రతీదీ చక్కదిద్దవచ్చు. నీకు భూమి గురించి పూర్తి సమాచారం దొరకకపోతే కనీసం తనని ఎందుకు నీకు ఇచ్చి పెళ్లి చేశాడో అడుగు. భూమి మీద నాకు ఇప్పటి వరకు ఏ అనుమానం రాలేదు ఆకాష్. తను బ్యాడ్ చేయాలని వస్తే ఈ 2 ఇయర్స్లో ఏ రోజు అలా ఎందుకు చెయ్యదు చెప్పు. నువ్వే ఆలోచించుకో నాన్న అంటూ ఆనంద్ గారు కూడా బయటికి వెళ్ళిపోతాడు. అప్పటికే ఆకాష్ ఆలోచనల్లో భూమి తిరుగుతుంటే అన్నీ ఆలోచించాక తన కాలి కింద భూమి కంపించినట్లు అనిపించింది ఆకాష్కి. జరిగేది అంతా బయట నిలబడి వింటున్న నలుగురు అన్వి దగ్గరికి వెళ్ళి అసలేం జరిగింది అని అడుగుతారు. అప్పుడు అన్వి ఆకాష్ పెళ్ళైనప్పటి నుంచి చేసిందంతా, జరిగింది అంతా పూసగుచ్చినట్లు చెప్పుకొస్తుంది. అది అంతా విన్న మోక్షిత్, పృథ్వీ, కునాల్, బృంద ఆకాష్ గురించి, భూమి గురించి ఆలోచించి, మన ఆకాష్ ఒక ఆడపిల్ల దగ్గర బిహేవ్ చేస్తాడు అనుకోలేదు అంటూ వారిలో వాళ్ళే చర్చించుకుంటారు. ఆ సంఘటన జరిగిన నెక్స్ట్ డే వరకు ఆకాష్ ఇంట్లో ఎవరికీ కనిపించలేదు. అంటే తన రూమ్ నుండి బయటికి రాలేదు. మరోవైపు హాస్పిటల్లో ఈరోజు భూమి డిశ్చార్జ్ కాబోతుంది. జయ గారు, ఆనంద్, ప్రసాద్ వర్మ గారు భూమిని తీసుకువెళ్ళడానికి హాస్పిటల్కి వచ్చారు. కానీ భూమి వారితో పెద్దగా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కూర్చుంది. నిధి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి జయ గారితో, ఇప్పుడు మీరు మీ భూమిని తీసుకెళ్ళండి, నేను డ్యూటీ ముగించుకొని సాయంత్రం వస్తాను అని చెప్పింది. ఓకే నిధి అంటూ జయ గారు నవ్వుతూ భూమితో కలిసి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయారు. భూమి మ్యాన్షన్లో అడుగు పెట్టగానే అందరూ వెల్కమ్ అని గట్టిగా అరిచారు. భూమి తుల్లిపడి భయంతో చూసింది. అందరూ బెలూన్ల చేతిలో వెల్కమ్ బోర్డుతో నిలబడి ఉన్నారు. అందరి పెదవులపై చిరునవ్వు. అది చూసి భూమి కూడా నవ్వడం మొదలుపెట్టింది. వెల్కమ్ చిన్నారి పెళ్లి కూతురు. విరాజ్, అన్వి కలిసి ఒకేసారి అరిచారు. అన్వి ఆరతి ప్లేట్తో నిలబడి ఉంది. ఆరతి ఇచ్చి భూమిని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. పృథ్వీ, భూమి, మేము నీ చేతి వంట మిస్ అయ్యాము. నువ్వు వచ్చేసావుగా, ఇంకా మాకు ఇంకా లేదు అంటూ తన పొట్ట మీద హ్యాండ్ పెట్టుకొని అంటాడు. దానికి చిన్నగా నవ్వుతుంది భూమి. భూమికి ఏదో తెలియని గుండె దడగా అనిపించింది ఒక్కసారిగా. అప్పుడే భూమి పైన నిలబడి తననే చూస్తున్న ఆకాష్ని గమనించింది. వెంటనే భూమి ఫేస్లో చిరునవ్వు మాయమైంది. అందరూ తనతో మాట్లాడుతున్నా తను అక్కడి నుంచి ఉంటుతూ తన రూమ్ వైపు నడిచింది భూమి. అందరికీ భూమి ఎందుకు సైలెంట్గా వెళ్ళిపోతుంది అర్థం కాలేదు.
ఒక్కసారే అందరి చూపు ఆకాష్ రూమ్ వైపు మళ్ళింది. అక్కడే ఎర్రబడిన కళ్ళతో చూస్తున్న ఆకాష్ కనిపిస్తాడు. భూమి ఎందుకు వెళ్ళిపోయిందో అర్థమైన అందరూ సైలెంట్ అయిపోతారు. పృథ్వీ మాత్రం నిన్నటి నుంచి ఇప్పటి వరకు రాలేదు కానీ ఇప్పుడు వచ్చాడు బయటికి. ఎరుపెక్కన కళ్ళతో అంటూ మోక్షిత్తో అంటున్నాడు చిన్నగా. ఆకాష్ చూపు కేవలం భూమిపైనే ఉంది. భూమి కొంచెం దూరం నడిచి నడవలేక పడిపోబోయింది. ఈలోపు అన్వి భూమిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. అదే సూదంటి కన్నులతో భూమి వెళ్ళిపోయే వరకు చూసిన ఆకాష్ భూమి తన రూమ్లోకి వెళ్ళిపోగానే స్పీడ్గా స్టెప్స్ దిగి తన కార్ని స్పీడ్గా దూకించాడు. ఆకాష్ మనసంతా భూమి నడక మాత్రమే కనిపిస్తుంది. అంత స్పీడ్గా అయితే వెళ్ళాడో అంతే స్పీడ్లో ఒక మాల్ ముందు కార్ ఆపి సెక్యూరిటీ అతని వైపు కోపంగా చూస్తూ కార్కి అతని వైపు విసిరి లోపలికి వెళ్ళిపోయాడు ఆకాష్. ఆకాష్ చూపుకే గడగడ వణుకుతున్న సెక్యూరిటీ అతను కీ పట్టుకోవడానికి భయంగా ముందుకు దూకాడు. అతని ప్రయత్నం విఫలం చేస్తూ ఆ కీ అతనికన్నా ముందే నేలకి తాకింది. అంతే ఇంక నా పని అయిపోయింది అని చెమటలు కక్కుతూ గుటకలు మింగుతూ పైకి చూసిన సెక్యూరిటీకి అక్కడ ఆకాష్ కనిపించకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మో, ఇది గనుక ఆకాష్ సార్ చూసుంటే ఇంకా నా పని అయింది అని అనుకున్నాడు అతను మనసులో. ఎప్పుడు ఆకాష్ అక్కడికి వచ్చినా తన కార్ పార్క్ చేసే వరకు అక్కడే ఉండేవాడు. కానీ ఈసారి ఆకాష్ లేకపోవడంతో ఆ సెక్యూరిటీ గార్డ్ ఆశ్చర్యపోయాడు. ఆకాష్ నేరుగా మాల్లో 5th ఫ్లోర్లో ఉన్న కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక బాడీగార్డ్ ఎదురు వచ్చి, సార్, ఇంద్రనీల్ సార్ ఇప్పుడే వెళ్ళిపోయారు అన్న మాట ఆ బాడీగార్డ్ నోటి నుండి విన్న మరుక్షణం ఆకాష్ పిడికిలి బిగుసుకుంది. అసలు ఈ టైంలో ఇంద్రనీల్ ఇక్కడ ఏం చేశాడు అంటూ అతను వస్తున్న కోపాన్ని అణిచేస్తూ అన్నాడు ఆకాష్. ఇంద్రనీల్ సార్ ఇక్కడ ఒకరితో మాట్లాడాడు. అతన్ని మనం ఇంకో బాడీగార్డ్ ఫాలో అవుతూ వెళ్ళాడు. ఇన్ఫర్మేషన్ వచ్చాక మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాం సార్ అంటూ ఆ బాడీగార్డ్ గుండె మీద పిడికిలు పెట్టి చెప్తాడు ఆకాష్కి వినయంగా. ఆకాష్ మాత్రం తన కోపాన్ని అటు ఇటు నడుస్తూ కంట్రోల్ చేస్తున్నాడు. ఆకాష్ తనతో ఏదో చెప్పేలోపే దర్శన్ కాల్ చేసి, సార్ అర్జెంటుగా హౌస్కి రండి అని చెప్తాడు. ఆకాష్ ఏమైందో అన్న టెన్షన్లో వచ్చినంత స్పీడ్లోనే హౌస్కి రిటర్న్ అవుతాడు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? దర్శన్ ఎందుకు అర్జెంటుగా రమ్మని చెప్పాడు అంటూనే ఆకాష్ వెళ్ళాడు. ఆకాష్ వచ్చాక దర్శన్ ఆకాష్తో డీప్ డిస్కషన్ పెడతాడు. ఆకాష్ ఫస్ట్ సీరియస్ అయిన తర్వాత కూల్గా ఆలోచిస్తాడు. దర్శన్, నువ్వు చెప్పిన దానికోసం ఆలోచిస్తాలే అని చెప్పి ఆకాష్ నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తా అని చెప్పి తన రూమ్ నుండి బయటకు వస్తాడు ఆకాష్. ఇక్కడ దర్శన్ ఆకాష్ మాట్లాడుకుంది ఏంటో మనకి తర్వాత తెలుస్తుంది. ఈ లోపు నిధి ఒక నర్స్ని తీసుకొని వస్తుంది. వాళ్ళని చూసి కిందకి వెళ్తాడు. అప్పుడు నిధి జయ గారితో, ఆంటీ, ఈ నర్స్ని భూమి కోసం తీసుకొని వచ్చా. భూమి లెగ్ వాపు తగ్గే వరకు తనకి పెయిన్ వస్తూనే ఉంటుంది. తన లెగ్కి ఆయింట్మెంట్ అప్లై చేసి మసాజ్ చేయాలి. అప్పుడే లెగ్లో నరాలు సెట్ అవుతాయి. భూమికి నైట్ స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తాను, అది ఖచ్చితంగా వేయాలి, లేదు అంటే తనకి పెయిన్ వల్ల నిద్ర పట్టదు అని చెప్తుంది. నిధి చెప్పేది అంతా బయట డోర్ దగ్గర నిలబడి జాగ్రత్తగా వింటున్న ఆకాష్ కాల్ రావడంతో మళ్ళీ వెళ్ళిపోతాడు. ఏంటో ఈ ఆకాష్ అటు ఇటు తిరుగుతున్నాడు. మరీ అంత కోపం ఎందుకయ్యా ఆకాష్ బాబు? ఇంటి దగ్గరలో ఒక 6 అంతస్తులు ఉన్న హోటల్ రూమ్లో 6th ఫ్లోర్ 606 రూమ్. చైర్లో ఒక అతనిని కట్టేసి నోట్లో క్లాత్ పెట్టి నోరు కట్టేసి ఫుల్గా కొట్టడం వల్ల
తలకి కింద వాల్చేసి ఉన్నాడు. ఆకాష్ అక్కడికి వెళ్ళేసరికి తలని కిందకి వాల్చేసి ఉన్నాడు. ఆకాష్ అక్కడికి వెళ్ళేసరికి ఆ కట్టేసిన అతన్ని చూడగానే ఆకాష్లో కోపం ఇంకా ఇంకా పెరిగిపోయింది. వెంటనే వెళ్ళి అతన్ని పీక పట్టుకున్నాడు. అప్పటికే ఓపిక లేని అతను భయంతో ఆకాష్ వైపు చూస్తూ, ఎందుకు సార్ ఇలా కట్టేశారు? మీ నాన్నగారికి తెలిస్తే అనేసరికి అతని చెంప చెల్లుమనిపించాడు మరొకసారి ఆకాష్. ఇంకోసారి అతను నా తండ్రి అంటే మాత్రం బాగోదు అంటూ వేలు చూపిస్తూ మాట్లాడుతుంటే ఆకాష్ మెడ నరాలు కనిపిస్తూ కోపానికి ప్రతిరూపంలా కనిపిస్తుంటాయి. ఆకాష్ని చూసి భయంతో వణికిపోతూ, అసలు ఎందుకు సార్ నన్ను ఇలా కట్టేశారు? నా నుంచి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటూ అతను దీనంగా అడిగాడు. గుడ్ బాయ్, ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు అంటూ చిన్నగా అతని చెంప మీద తట్టాడు ఆకాష్. అసలు భూమి ఎవరు అని నేరుగా అడిగాడు. తనని నీ బాస్ ఇంద్రనీల్ నాకిచ్చి ఎందుకు పెళ్లి చేశారు? అసలు మీ బాస్ ప్లాన్ ఏంటి? మీ బాస్కి భూమికి ఉన్న రిలేషన్ ఏంటి అంటూ ఒకదాని తర్వాత ఒకటి అతనికి ఆన్సర్ చెప్పే వీలు లేకుండా అడుగుతున్నాడు ఆకాష్. ఆకాష్ సార్, భూమికి ఇంద్రనీల్ సార్కి మధ్య బంధం ఏంటో తెలియదు, కానీ భూమి మీకు చెప్పినట్లు అనాథ కాదు, అది నాకు తెలుసు. ఇంకేదన్నా చేస్తావా అంటాడు ఆకాష్. ఆకాష్ గన్ తీసి అతనికి గురి పెట్టాడు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నిజానికి భూమి పేరెంట్స్గా చెప్పుకుంటున్న వాళ్ళు తన రియల్ పేరెంట్స్ కాదు అంటాడు అతను కాస్త భయపడుతూనే. భూమి పేరెంట్స్ చాలా రిచ్ అండ్ పవర్ఫుల్ అని చెప్పారు. అది వినగానే ఆకాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ వాళ్ళు భూమిని వేరే వారికి ఎందుకు అప్పగించారు అనే విషయం నాకు తెలియదు. అది కూడా మా సార్ ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను. భూమి అసలు పేరెంట్స్ కోసం కానీ తన బ్యాక్గ్రౌండ్ కోసం కానీ భూమికి తెలియదు. అంతేకాక తన చిన్నప్పటి నుంచి భూమి తన తల్లిదండ్రి కానీ వారి ఇంట పెరిగి పెద్ద అయినా ఏ రోజు తనని వాళ్ళు సరిగ్గా చూడలేదు. భూమి ఆస్తిని వాడుకుంటూ భూమిని ఇంట్లో పని మనిషిలా చేశారు. భూమి ఎవరైతే పేరెంట్స్ అనుకుంటుందో వాళ్ళు నిజంగా భూమి పేరెంట్స్ కాదు. అది భూమికి కూడా తెలియదు. భూమి పేరెంట్స్ భూమిని చిన్నప్పుడే వదిలేశారు. అది ఎందుకన్నది తర్వాత రివీల్ అవుద్ది. భూమి పేరు మీద ఉన్న కొన్ని వేల కోట్ల ఆస్తిని కొట్టేయాలని తన తండ్రి కాని తండ్రి అన్నలు ఇద్దరు పథకం ప్రకారం భూమిని ఒక దుబాయ్ షేట్కి అమ్మేశాడు. కానీ అతను భూమిని పెళ్లి చేసుకొని దుబాయ్ తీసుకువెళ్ళాలి అంటే భూమికి 18 ఇయర్స్ వచ్చిన రోజునే అతనికి ఇచ్చి పెళ్లి చేసి తనతో ఆస్తి పేపర్స్ మీద సైన్ పెట్టించుకోవాలని ప్లాన్ చేశారు. తనతో పేపర్స్ మీద సైన్ పెట్టించుకోవాలని ప్లాన్ వేశారని, అది జరగకూడదనే ఇంద్రనీల్ గారు భూమిని అదే రోజు మీకు ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్తాడు అతను. నాకు ఇంతే తెలుసు అంటున్నట్లు చెప్పాడు అతను. అతను మాటలు విన్న ఆకాష్ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను బతికిపోయానన్న ఆలోచనతో కాస్త రిలాక్స్ అయ్యాడు. అక్కడ ఇంట్లో అప్పటికే దర్శన్ ఇంట్లో అందరితో అర్జెంట్గా మాట్లాడాలి అనడంతో అందరూ హాల్లో దర్శన్ ఏం చెప్తాడో అని వెయిట్ చేస్తున్నారు. ఈలోపు పృథ్వీ, ఏంటి దర్శన్, ఏమైంది, అందరినీ ఎందుకు రమ్మన్నావు అని అడుగుతుంటే దర్శన్ సార్ అండ్ నిధి వచ్చాక చెప్తాను అంటాడు. అందరూ నిధి భూమి కోసం ఏదన్నా చెప్పిందా అని అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే దర్శన్ నిధితో తన ప్రేమ విషయం చెప్తాడు. అందరూ అది విని షాక్ అవుతారు. కానీ జయ గారు నాకు ముందే ఈ విషయం తెలుసు అన్నారు. దర్శన్ కూడా షాక్ అయ్యాడు. ఈలోపు నిధి పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు.
దర్శన్ నిధి పేరెంట్స్ని రిసీవ్ చేసుకుని లోపల కూర్చోబెడతాడు. ఈలోపు జయ గారు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆకాష్ నిధి ఒకేసారి అక్కడికి చేరుకుంటారు. అక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్క ఆకాష్ ఒక ఆకాష్కి, దర్శన్కి, జయ గారికి తప్ప. నిధి కూడా షాక్లో ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? దర్శన్ తన ప్రేమ విషయాన్ని నిధి పేరెంట్స్తో మాట్లాడగలడా? దర్శన్కి ఇంట్లో వాళ్ళంతా సహాయం చేస్తారా? అండ్ ఆకాష్ భూమి విషయంలో ఏం ఆలోచించాడు? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్తున్నా కదండి, మెంబర్స్కి కన్ఫామ్గా అయితే డేకి అయితే 1 బిగ్ పార్ట్ లేదా 2 పార్ట్స్ కన్ఫామ్గా ఇస్తాను. కొంచెం కుదరడం లేదు కానీ ఇస్తాను. అండ్ ఇది చిన్న స్టోరీ అయితే కాదు, చాలా పెద్ద స్టోరీ. మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. సో స్టోరీలో చాలా ట్విస్ట్లు, టర్నింగ్స్ ఉంటాయి. అండ్ స్టోరీ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఉంటుంది. ఖచ్చితంగా నన్ను నమ్మండి, మీకు కన్ఫామ్గా నచ్చుతుంది. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళెవరికి కూడా వర్త్ అనే అనిపిస్తుంది. అందరికీ కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను పార్ట్స్ ఇవ్వడానికి. కొంచెం బిజీలో ఉన్నాను అంతే. అండ్ నిజంగా మీ అందరూ స్టోరీస్ అంటే చాలా ఇష్టపడుతున్నారని అర్థమవుతుంది. మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్తో కూడా నేను వచ్చేసాను. అది తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.